హాయ్ అండి. ఈరోజు నేను నాటుకోడి చికెన్ ఫ్రైని చేస్తున్నాను. ఇలా ఒక తురి చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. పిల్లలు కానీ అందరూ ఇష్టంగా తింటారు. సో ఇది నాన్‌లోకి, రోటీలోకి, రైస్‌లోకి, పరోటాలోకి అన్ని దాంట్లో బాగా ఉంటుంది. మీరు ఒక తురి ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తేనే మీకు తెలుస్తుంది కదా! ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా ఉంటుందని. సో మీరు ఖచ్చితంగా ఒక తురి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ నేను ఒక పాన్ తీసేసుకుంటా. పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ వేసుకోవాలండి. ఒక ఇంచు చెక్క, 3 లవంగాలు, కొంచెం పత్తరపూలు వేడి అయినాక ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి బాగా మగ్గాలి. అది కొంచెం కలర్ మారినాక ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక బాగా మిక్స్ చేయాలండి. అడుగున అంటుకోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ ఇలా పైన వచ్చాక ఒక కప్పు, చిన్న కప్పు మెంతాకు వేస్తున్నా. మెంతాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ మెంతాకు అనేది కలర్ మారాలండి. కొంచెం ఆయిల్లో ఆ పేస్ట్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిసిపోవాలి. అంటే కొంచెం ఇలా బాగా రోస్ట్ చేస్తూ ఉండాలి. రోస్ట్ చేసి ఆయిల్ అనేది బాగా ఇలా పైకి తేలాలి, అంటే కనిపించాలి ఆ మెంతాకంతా బాగా మిక్స్ అయిందని. తర్వాత నేను ఒక 4 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసేయాలి. వేసి కొంచెం అలా మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఒక టీ స్పూన్, అంటే పెద్ద టీ స్పూను అంతా ఒక కల్లుప్పు వేస్తున్నా. ఒక టీ స్పూన్ అంతా కల్లుప్పు వేస్తున్నాడు. కల్లుప్పు వేయడం వల్ల చూడండి తొందరగా మగ్గిపోయింది. మళ్ళీ నేను ఒక 2 టమోటా, కొంచెం కొత్తిమీర పేస్ట్ చేసి మళ్ళీ వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి. గ్రేవీ అంటే గ్రేవీ ఏమీ ఉండదు, బాగా మగ్గినాక రోస్ట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ మళ్ళీ పైన వచ్చినాక ముందుగా నాటుకోడిని వాష్ చేసి మనము పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో 3 విజిల్ వచ్చిన వరకు ఉడికేయాలి. అది తీసేసి ఈ గ్రేవీలో మిక్స్ చేయాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసిన తర్వాత చేస్తూనే ఉండాలండి మిక్స్. అడుగున అంటుకోకుండా నేను న్యూట్లో పెట్టినాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ కారం పౌడర్ వేసేసుకుందాము. 2 స్పూన్ వేస్తున్నానండి. ఇది మసాలా కారం పౌడర్ వేసినాక బాగా మిక్స్ చేయాలి. అడుగున అంటుకోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇక్కడే ఉంటుందండి ఫ్రై ఇది. మనమైతే అసలు వాటర్ అనేది ఏమీ వేయట్లేదు. బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి ఆ పేస్ట్ అనేది అంతా పీసెస్కి బాగా పట్టుకునింది. ఇలా బాగా పట్టుకున్న తర్వాత మీన్స్ బాగా మిక్స్ అయింది పీసెస్ అంతా. ఓకే. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి అగైన్ మళ్ళా రోస్ట్ చేస్తూనే ఉండాలి, అంటే మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా చేయడం వల్ల ఆ పేస్ట్ అనేదంతా పీస్ బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు నేను ఒక స్పూన్ ధనియా, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నా. వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మూత మూసేయాలి. ఇలా మిక్స్ చేసి చేస్తూ ఉన్నాక తీసేనా. మూత తీసిన తర్వాత తీసుకొని ఒక కప్లో ఇలా వేసుకున్నానండి. గార్నిష్ చేసుకున్నా. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు, పెద్దోళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఎక్కువ మసాలా ఏమీ వేయలేదు మనము. సో లైట్గా ఉంటుంది, అందరు ఇష్టంగా తింటారు. చపాతీ, రైస్, రోటీ, పరోటా ఎందులోకైనా కమ్మగా ఉంటుంది. ఒక తురి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.